జిల్లా చింతలపూడిలో సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయి. పల్లెల్లో హరిదాసుల హరినామ సంకీర్తనలతో ఉదయాన్నే సందడి నెలకొంది. గతంలో నడిచి కీర్తనలు చేసిన హరిదాసులు ఇప్పుడు స్కూటర్లు, మోప్డళ్లపై మైకులతో మోడ్రన్ గా కనిపిస్తున్నారు. కాలం మారినా భక్తి మాత్రం మారలేదని చెబుతున్న హరిదాసుల మాటలు ఆకట్టుకుంటున్నాయి. వారి సందడితో గ్రామాల్లో సంక్రాంతి ఉత్సాహం మరింత పెరిగింది. పేరు శోభారాణి, చింతలపూడి అండి. హరిదాసులు ఇటువరకు కాలినడక మీద వచ్చి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నడవలేకని పరిస్థితుల్లో బండి మీద వస్తున్నారండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది సంక్రాంతి నెల ప్రారంభం అయింది అని. ధనుర్మాసం మొదలైన కానీ సంక్రాంతి వెళ్ళే వరకు వస్తున్నారు. పండగ నెల రోజులు తిరుగుతారండి. ఇటువరకు గంగిరెడ్లు, గాలిపటాలు అలా తిరుగుతూ ఉంటే పిల్లలకి బాగా తెలిసేది. ఇలా తిరుగుతూ ఉంటే పిల్లలకి బాగా తెలిసిద్ది. టెక్నాలజీ రావడం వల్ల పిల్లలు ఫోన్లు తీసుకుని లోపల ఉండిపోతున్నారు. బయటకు వచ్చి కుదంతా వాళ్ళకి తెలిసి ఆడుకుంటాం బాగుంటది. రేపు మన జనరేషన్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అంటే, మన సనాతన ధర్మం నిలబడాలి అంటే ఇవన్నీ తెలియాలండి. పిల్లలకి తెలిసి ముందడికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు హరిదాస్ గారు. ప్రతి సంవత్సరం ఇలాగా నడుచుకుంటూ పాటలు పాడుతూ ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల బండి మీద అలా వస్తున్నారు. ఇలా వచ్చినా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అదే ప్రభుత్వం ఇలా హరిదాసులను తీసుకురావడం కూడా కొంచెం సహాయం చేసి హైందవ ధర్మాన్ని కాపాడండి. మనకి హరిదాస్ గారు రావడం వల్లే మనకి పండగ మొదలవుతుందని తెలుస్తుంది. ఈ నెలంతా కూడా ఆయన కష్టపడి ఇలాగ అందరి దగ్గరికి రావడం, ఇలా తీసుకోవడం, పాపం వాళ్ళు కూడా బ్రతకాలి కదండి. వాళ్ళకు కూడా సహాయం చేసి గవర్నమెంట్ ఎంతో కొంత సహాయాన్ని అందిస్తే మన ధర్మాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మన సాంప్రదాయం మన తర్వాత తరాలకు కూడా తెలుస్తుందండి. రాబోయే తరానికి హరిదాసు అంటే తెలియాలి అంటే పుస్తకాల్లో, పేపర్లో చదువుకుంటేనే తెలుస్తుందండి. ఇలాగా వచ్చే వాళ్ళకి కొంచెం హరిదాసులకు కూడా సహాయం అందించారు అంటే మన పిల్లలకి, మన తరతరాలందరికీ కూడా తెలుస్తుంది కదండి. మన తర్వాత జనరేషన్ కి మన సాంప్రదాయం ఏంటో, మన పండుగలు ఏంటో, అసలు సంక్రాంతి అంటే హరిదాస్ గారు ఎందుకు వస్తారో అవన్నీ తెలియాలి అంటే వీళ్ళు వస్తే వీళ్ళని చూపించి మనం పిల్లలకి చెప్పగలుగుతాము. కాబట్టి హరిదాసులకు కూడా ఎంతో కొంత సహాయం ప్రభుత్వం నుంచి అందించడం వల్ల మేము కొంచెం వీళ్ళు వచ్చినప్పుడు పిల్లలకు కూడా చెప్తా ఉంటాము. తెలుస్తుంది కదా పిల్లలకి, తర్వాత తరాలకు కూడా.